నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వెంకట నరసింహారావు. ఏం చేస్తుంటాను? నేను డ్రైవింగ్ ఫీల్డ్ అండి. ఏంటండి, ఎలా ఉంది అసలు? మరి జగన్ గారు రెండో అవకాశం కూడా అడుగుతూ ఉన్నారు. 4.5 ఏళ్ల నుంచి ఆయన పరిపాలన చూస్తూ ఉన్నారు కదా, మరి రెండో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? రెండో అవకాశం ఉంటే ప్రజలు నిర్ణయించుకోవాలన్న. ఇప్పుడు వరకు మనకి ఏం జరిగింది ఏంటనేది ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎవరిని తప్పు పడతాక లేదు, ప్రజలు ఒకసారి గమనించుకోవాలి. అంతకుముందు మన పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది. ఇప్పుడు నేను డ్రైవింగ్ ఫీల్డ్ చేస్తున్నాను, నాకు ఎవరి దగ్గర చేయాలనేది నా ఇష్టం. నాకు శాలరీ బేసిక్ ఎంత ఇస్తారనేది తన వాండర్ ఇష్టం. ఇప్పుడు వాండర్కి అయితే నేను పని చేయాలి కాబట్టి నా పని నేను చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ప్రజలు కూడా మనకి ఎవరైతే మంచి ప్రభుత్వం మంచి పథకాలు ఇష్టమే కాదు, అన్ని పథకాలు పక్కన పెడితే మనకి రోడ్లు అనేది కావాలి, అన్నీ కావాలి. ప్లస్ ఏంటంటే అవకాడో వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా గమనించుకోవాలి. ఇప్పుడు రాజకీయం అనేది ఒక గొడవలకి కాదు, ఒక పోట్లాడికి కాదు, మంచి చెడు అన్నీ ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి. దాన్ని ఒకసారి సరి చేసుకోమని చెప్పి నేను చెప్తున్నాను. అంటే సరి చేసుకుంటే గెలుస్తారంటారా? మళ్ళీ సరి చేసుకుంటే గెలుస్తారనేది అది జనాల ఇష్టం. అది ఎంతకాలం నడుస్తుంది? అది ఇప్పుడు నా ఇష్టం నాది, నీ ఇష్టం నాది అన్నట్టుగా ఇప్పుడు నడుస్తుంది. దీనికి ఒక ముగింపు అనేది ఉండాలి కదా. ఇప్పుడు నీకు కావాల్సింది తెల్లారలేస్తే ఒక మంచి జాబ్ కావాలి, నాకు ఒక మంచి జాబ్ కావాలి, మా ఓనర్ గారికి మంచి డ్రైవర్ కావాలి. అలా మంచిగా చేసుకుంటే అంతా బాగుంటుంది. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి రాజకీయం అలవాటు అయిపోయింది. చిన్నపిల్లల కానించి ఎందుకు పనికిరాని కూడా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. అంత రాజకీయ వీళ్ళు మనకు వద్దు. మన భవిష్యత్తు ఏంటనేది మనకు కావాలి. మన భవిష్యత్తు అనేది మనకి ఏం కావాలనేది అంతకుముందు గత ముఖ్యమంత్రి ఏం చేశారు, ఈ ముఖ్యమంత్రి ఏం చేశారు అనేది ఒకసారి వ్యత్యాసం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు. ఎవరి పరిపాలన మీకు బాగా అనిపించింది? ఎవరి పరిపాలన బాగా వచ్చిందంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తండ్రి కొడుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రిగా మనం అవకాశం ఇవ్వాలి ఏంటి, కొడుకు మనం అవకాశం ఇస్తాం. తండ్రి ఎలా పోషించాడు, ఎలా ఇల్లు కట్టాడు, ఎలా ముందుకు తీసుకెళ్ళాడు అనేది కొడుకు తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. ఇప్పుడు మనం కొడుకు స్థానంలో ఉన్నాం, తండ్రి స్థానం చంద్రబాబు నాయుడిని మనం వదిలేస్తాం. మళ్ళీ మనం చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటే మనకు బాగుపడతామని చెప్పి నేను నమ్మకంగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు రావాలి అని అనుకుంటే నాకు ఎలాంటి స్వార్థం లేదు, నాకు ఎలాంటి పార్టీ మీద కోపం లేదు, ఎలాంటి ద్వేషాలు లేవు. చంద్రబాబు నాయుడు వచ్చినందువల్ల కంపెనీలు వస్తాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెప్తారు చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు ఉంటే కంపెనీలు వస్తాయి, చంద్రబాబు నాయుడు ఉంటే బిజినెస్లు వస్తాయని చెబుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు వస్తే మేము కొట్టుకుంటాం, చంద్రబాబు నాయుడు వస్తే మేము తిట్టుకుంటాం అని ఎవరూ చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు వస్తే నలుగురు బాగుపడతారని చెప్తున్నారు తప్ప నష్టపోతారని ఎవరూ చెప్పట్లేదు. అది మట్టికి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇందులో మట్టికి ఏ రాజకీయం లేదు, ఏమీ లేదు. నాకు మంచి అనిపించింది, నేను మంచిది ఖచ్చితంగా చెప్తున్నాను. అది ఇది ఎక్కడ, ఏ ప్రాంతం? మాది గోసాల ప్రాంతం, వైకుంఠపురం మా గ్రామం. అంటే విజయవాడకు దగ్గర ప్రాంతం. పెనమలూరుకి. విజయవాడ ఏమైనా అభివృద్ధి జరిగిందా ఈ 4.5 ఏళ్ల కాలం? విజయవాడ ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఒకసారి మనం డైలీ మనం తిరుగుతున్నాం కాబట్టి మనం గమనించుకోవాలి. అక్కడ ఏం జరిగింది అనేది మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాం, ఆ కంపెనీలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది ఆ కంపెనీ ఓనర్కి తెలుసు, చేసేవాళ్ళకి తెలుసు. అసలు ఇప్పుడు అక్కడ కంపెనీ లేదు, చేసేవాళ్ళు లేరు, ఓనర్ లేడు. ఇప్పుడు ఎవరిగాళ్ళు అలా పని చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఎవరిగాళ్ళు ఏంటంటే నాకు పథకం వచ్చింది, నాకు మంచోడు, నాకు డబ్బులు వచ్చింది, నాకు మంచోడు అనుకుంటున్నారు తప్ప ఫ్యూచర్ ఏంటి, మనకు లోతు కావాలి. ఇవాళ 1 ఇయర్కి 10,000 వచ్చినాయి, నేను కాదంట్లా. ఆటోకి 10,000 వచ్చినాయి, అందరికీ 10,000 వచ్చినాయి. దాని తర్వాత భవిష్యత్తు ఏంటి, మనకి పరిష్కారం కావాలి కదా. ఎల్లకాలం నేను ఆ 10,000తో నేను బతకలేనుగా. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకి డబ్బు పెట్టాలి, పథకాలు ఇవ్వాలి, కరెక్టే, నేను కాదంట్లా. ఆ పథకాలు ఎంతవరకు? ఉపాధి కల్పించాలంటున్నారు. అవును, ఉపాధి కల్పించాలి. పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మన రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. ఎందుకు వెనకబడిపోయిందంటే ఒకప్పుడు పని చేసుకుంటాకి అందరూ మన ఊరు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాం, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతాం. ఒకప్పుడు మేము లారీకి వెళ్తాను నేను ప్రజెంట్. ఇటువరకు లారీకి ఫీల్డ్కి వెళ్తే దొంగలు కొట్టేవాళ్ళు అనిపించేవాళ్ళు. ఇప్పుడు రోడ్లు చూస్తుంటే మన ఆంధ్రాలో కొడుతున్నారా అనిపిస్తుంది. అది మనం కూడా సరి చేసుకుంటే బాగుంటుంది. అంటే ప్రధాన కారణం ఏంటి మన ఏపీలో ఉపాధి లేకపోవడానికి? అసలు ఉపాధి లేకపోవడానికి కారణం ఏంటనేది, ఫస్ట్ మనం ఒక పని చేస్తున్నామంటే దానికి ఒక క్లారిటీ ఉండాలి. అవకాశం మనిషి మనకు డబ్బులు ఇస్తున్నాడు, మనం తీసుకుంటున్నాం, అది ఎంతవరకు కరెక్టు? అందరికీ వచ్చినాయి, రాలేదని నేను అనట్లేదు. అది ఎంతవరకు మనం వెళ్తున్నాం ఒకసారి గమనించుకోవాలి. ప్రతిసారి మన పథకాలతో మనం నడిపించలేం కదా. ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు, ₹1,00,000 అప్పు చేసి కొడుకు ఇల్లు కడతాడు. ఇల్లు కట్టేసినంత మాత్రాన కొడుకు ఇంట్లో కూర్చుంటే ₹1,00,000 తిరిగి రావుగా. ఆ కొడుకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, చదువు ఇవ్వాలి, బాధ్యత ఇవ్వాలి, బాధ్యత తగ్గ ఉద్యోగం కావాలి. ఇవన్నీ కావాలంటే సక్రమంగా నడిచే మనకు ఒక దారి కావాలి. ఆ దారి చంద్రబాబు నాయుడు ఇస్తాడని నమ్మకంతో మేము ఉన్నాం. అది అంటే ఈ 4 ఏళ్ల కాలంలో ఏమైనా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ ఎంతవరకు సక్సెస్ అయిందంటారు అసలు ప్రభుత్వం? పరిశ్రమలు తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నారు.
తీసుకురాలేదని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఎవరు చెప్పినా జనాలకు తెలుసు. తీసుకొచ్చామని వాళ్ళు చెప్పినా, తీసుకురాలేదని వీళ్ళు చెప్పినా అసలు ఇప్పుడు వరకు ఏమి నడుస్తుంది అనేది ప్రతి ఒక్క మనిషికి తెలుసు, ప్రతి ఒక్క జనాభాకి తెలుసు. ఎవరైతే మాకు తీసుకొచ్చారన్న వాళ్ళు తీసుకొచ్చారని అనుకుంటారు, ఎవరైతే మాకు లబ్ధి పొందలేదు అనుకుంటారో వాళ్ళు లబ్ధి పొందలేనట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే మన భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి. ఒకళ్ళ మీద మనకు ఒకళ్ళకి రాజకీయ కక్షలు వద్దు, ఒకళ్ళతో మన గొడవలు వద్దు, మనందరం అన్నదమ్ములు. ఇంటి పక్కన వాళ్ళతో సరదాగా మాట్లాడుకోవాలి, ఇంటి పక్కన వాళ్ళతో శుభ్రంగా వెళ్ళి భోజనం చేసి రావాలి. అంతే తప్ప నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అన్న మాటలు వద్దు. మనకేంటి ఈరోజు రాజకీయాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది మీకు? అంటే హెల్తీ పొలిటికల్ డ్రామా జరుగుతుందంటారా రాష్ట్రంలో? హెల్తీగా ఉన్నాయి అసలు రాజకీయాలు? ఇప్పుడు నేను చెప్పాలంటే ఏంటన్నా, ఫ్రాంక్గా మాట్లాడుకుంటా ఏమీ లేదు. ఎవరికాళ్ళు భయపడాల్సి వస్తుంది. ఎందుకు భయపడుతున్నాం? మనం తప్పు మాట్లాడకపోతే మనం ఎవరు భయపడరు. మనం మాట్లాడే మాట కరెక్ట్గా 100% మాట్లాడితే అవకాశం మనిషి మన మాట వింటాడు. ఇని మనం మాట్లాడిన దాంట్లో తప్పు ఎంత ఉందో ఒప్పు ఎంత ఉందో చూసుకుంటారు. తప్పు ఎంత ఉందో ఒప్పు ఎంత ఉందో చూసుకుంటారు. ఎప్పుడూ కూడా ఏ రాజకీయ నాయకుడు శాశ్వతం కాదు. ప్రజలు ఎవరైతే మద్దతు ఇస్తారో ప్రజలు ఇచ్చిన వాళ్ళే మద్దతుదారులు. అంతే తప్ప ప్రజలు తలుచుకుంటే ఎవరైనా ఒకటే. ప్రజలు కూడా తెలుసుకుని మంచి ఏంటి చెడు ఏంటి, ఇంతకాలం మనం ఏం సాధించాం, ఇక నుంచి మన భవిష్యత్తు ఏంటి, మన తరాలు మారాలన్నా, మన భవిష్యత్తు మారాలన్నా, నిరుద్యోగం మారాలన్నా, సమస్తం ఏది మారాలన్నా సరే తెలుగుదేశం పార్టీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవైపు జనసేన టీడీపీ పొత్తుతో ముందుకు వస్తూ ఉన్నాయి వచ్చే ఎలక్షన్కి సంబంధించి. జగన్ గారు ఏమో సింగిల్గా సింహంలా వస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు పొత్తుని ప్రజలు స్వాగతిస్తారా, లేకపోతే జగన్ గారికి మళ్ళీ పట్టం కట్టే అవకాశం ఉందంటారా? వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? పర్సనల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వేరు పార్టీలు. అయితే నా ఇంటి పక్కన మనిషికి ఒక అతనికి దెబ్బ తగిలింది, నేను పరామర్శించడానికి వెళ్ళాలి. అంతే తప్ప అతను నాకు శత్రువు, నేను వెళ్ళను అంటే మట్టికి అది నాలో ఉన్న క్రోధం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా జనాల కోసం నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి అంతకుముందు రాజకీయ కక్షలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా అతనికి సపోర్ట్ చేశారు. ఎందుకని ఒక భరోసా ఇచ్చారు. ఆయన ఏజ్కి ఆయనకి ఒక భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కలుస్తాం మంచిదే. ఇప్పుడు ఒక మంచి వ్యక్తితో కలవడం మంచిదే. ఇప్పుడు ఎవడో గొడవపడేవాడు కలిసాడు అనుకో, వీడు గొడవపడ్డారు అనుకుంటారు తప్ప మంచి వ్యక్తితో కలిసినంత మాత్రం మంచి వ్యక్తి అంటారు తప్ప సన్నాసి వ్యక్తి అని ఎవరు అనరు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవడం అనేది వాస్తవం. కలిసి ఉండడం కూడా మంచిదే. జనాలకి గెలిచే అవకాశం ఉందంటారా వీళ్ళిద్దరు? 99% గెలిచే అవకాశం ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మంచిగా ఎప్పుడు కూడా మనం పట్టం కట్టాలి. మంచి వ్యక్తితో కలవడం మంచిదే. ఇప్పుడు ఎవడో గొడవపడేవాడు కలిసాడు అనుకో, వీడు గొడవపడ్డారు అనుకుంటారు తప్ప మంచి వ్యక్తితో కలిసినంత మాత్రం మంచి వ్యక్తి అంటారు తప్ప సన్నాసి వ్యక్తి అని ఎవరు అనరు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవడం అనేది వాస్తవం. కలిసి ఉండడం కూడా మంచిదే. జనాలకి గెలిచే అవకాశం ఉందంటారా వీళ్ళిద్దరు? 99% గెలిచే అవకాశం ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మంచిగా ఎప్పుడు కూడా మనం పట్టం కట్టాలి.